లక్ష్మణ గురోస్తనయం సుషీదం తత్ప్రాప్త సర్వ నిగమాంతరహస్య బోధం శ్రీ బాలధన్వి కులవారిధి శీతభాను శ్రీశైలలక్ష్మణ గురుం శిరసా నమామి శ్రీశైలలక్ష్మణ గురుం శిరసా నమామి తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చిత్త నాద నీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ ద్వియ ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుపావై కార్యక్రమంలో నేటికి మనం 22వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసు. అంగణ్మాజ్ఞాలత్తరశర్ అభిమాన భంగమాయి వందు பள்ளில் கட்டில் கீழே சங்கமிருப்பார்போல் வந்து தலை பெய்தோம் இங்கிணிவாய் செய்த தாமரை பூ போலே கண் சிரிச்சிறிதே எம்மேல் வீழாவோ திங்களுமாதித்யனுமெழுந்தார்போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் చందేలోరెంబావాయ్ ఆండాళ్ తిరుబడిహళే శరణం. భగవద్బంధువులారా, రోజున గోపికలంతా కూడాను నీలాదేవిని పురస్కరించుకొని నీలాదేవితో సహా కృష్ణ పరమాత్మను మేల్కొలపడానికి శాయశక్తులా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంలో స్వామి, నువ్వు కృష్ణావతారాన్ని ధరించి మా కోసం ఈ లోకంలోకి వచ్చావు కాబట్టి మేల్కొని తక్షణమే చేయవలసినటువంటి ఏదైతే విధ్యుక్తమైనటువంటి ధర్మం ఉన్నదో దాన్ని నిర్వర్తించు అని నిన్నటి భాషల్లో పేర్కొన్నారు. మనం గమనించాల్సింది ఏమిటంటే, తిరుపావై ప్రబంధంలో ప్రతిదీ కూడా చాలా వేదాంత సారమైనటువంటి అర్థాలు ఉన్నటువంటి ఒక ప్రబంధం. ఎక్కడ చూసినా ఏదో ఒక వేదాంతమైనటువంటి అర్థం ఉంటుంది. తిరుపావై ప్రబంధంలో కృష్ణుడి యొక్క సంబంధం చెప్పేటప్పుడు నందగోపుడి సంబంధంతోనే ఒక్కొక్క పాశురం కలిసి ఉంటుంది. నందగోపుడితో నందగోపుడి కుమారుడా అనో, లేకపోతే నందగోపుడితో పాలింపబడేవాడా అనో, అలా ప్రస్తావన చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు మొదటి పాశురంలో నందగోపన్ కుమారన్ అని మొదటి పాశురంలో చెప్తారు. తర్వాత అంబరమే తన్నీరే షోరే అయం అరంశయ్యం ఇవరుమా నందగోపాల ఎళిందిరాయ్ అని చెప్పి 17వ పాశురంలో నందగోపుడిని వేలుకొలుపుతారు. ఆ నందగోపుడికి కృష్ణుడి యొక్క గుణాలన్నీ కూడా ఆయన మీద ఆరోపించి చెప్తారు. 16వ పాశురంలో నాయహనాయనిన్న నందగోపనులయ కోయిల్ కాపాని అని చెప్పి కృష్ణుడి యొక్క భవనం దగ్గరికి వచ్చి నందగోపుడి భవనమే అని సంబోధిస్తారు. తర్వాత నిన్నటి భాషల్లో ఏత్తకడంకల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాత్తాదే పాల్చుర్యం వళ్ళల్ పెరుంపశుక్కల్ ఆత్తపడితాన్ మగనే అంటే అనేకమైన చాలా ఉదారమైనటువంటి ఆవులు కలిగినటువంటి లెక్క పెట్టలేనన్ని ఆవులు కలిగినటువంటి నందగోపుని కుమారుడా అని దాని సంబోధన.
ప్రతి చోట కూడా నందగోపుని యొక్క కుమారుడా అని ఎందుకు ప్రస్తావన చేస్తారు అంటే ఆచార్య సంబంధంతో భగవంతుడు ఉంటే మనం క్షేమంగా ఉంటాం. ఆచార్యుడు యొక్క సంబంధం మనకెట్లానో భగవంతుడితో కూడా అలాగే ఉండాలి. ఆచార్యుడు ఎలాంటి వాడు అంటే ఘటక వృత్తి చేసేటువంటి వాడు. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో దాన్ని సరిదిద్ది సక్రమంగా చేసి మనల్ని మార్చి భగవంతుడు అంగీకరించే విధముగా తయారు చేసేటువంటి వాడిని ఆచార్యుడు అని అంటారు. ఇప్పుడు చూడండి, లౌకికంగా కనుక మనం చూసినట్లయితే లోకల్లో తెలివిగల పిల్లలకి సహజంగా స్వతసిద్ధంగానే తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి పుట్టుకతోనే కొన్ని తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు ఉన్నటువంటి వాడు స్కూల్లో ఏదో చదువుతున్నాడు అనుకోండి, వాడికి ట్యూషన్ పెట్టించాం. స్వతసిద్ధంగానే తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ట్యూషన్ పెట్టాల్సిన అవసరంలా, ఒక టీచర్ ఉండాల్సిన అవసరంలా. మామూలుగా స్కూల్లో ఎవరైతే టీచర్ ఉంటారో ఆ టీచరే పాఠాలన్నీ కూడా చెప్తాడు. అదే కొంచెం తక్కువ జ్ఞానం ఉందనుకోండి, పెద్దగా తెలివి లేనటువంటి పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తాం, స్కూల్లో చదువుకొని వచ్చిన తర్వాత ఒక టీచర్ని ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ చెప్పడానికి ఒక టీచర్ని ఏర్పాటు చేస్తాం కదా. అలానే వేదాంతంలో కూడాను బాగా తెలివిగలవాడికి టీచరే అవసరం లేదు అని అనుకుందామా అంటే వేదాంతం దాన్ని అంగీకరించదు. ఎంత తెలివిగలవాడైనా ఎంత తెలివి తక్కువ వాడైనా సరే వాడికి గురువు ఉండి తీరాల్సిందే. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే నారాయణోపి వికృతింజాతి గురో ప్రచుతస్య దుర్బుద్ధే కమలం జలాదపేదం శోషయతి రవిర్న తోషయతి. ఇప్పుడు ఒక పెద్ద తటాకం ఉంది, దాంట్లో ఒక తామర పువ్వు ఉంది. సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించగానే స్వతసిద్ధంగా తామర పుష్పం వికసిస్తుంది. ఆ తామర పుష్పం సూర్యుడు యొక్క రశ్మి వల్ల వికసిస్తూ ఉన్నది, సూర్యోదయం అయింది కాబట్టి. ఈ తామర పుష్పాన్ని గనక నీటిలో నుంచి తీసి పారేసి బయటికి పెడితే ఏమవుతుంది? కాసేపటికి ఆ సూర్యరశ్మికి కాస్త వాడిపోతుంది. ఏ సూర్యకిరణాలైతే తనను వికసింపజేశాయో ఆ సూర్య కిరణాల వల్లే ఆ కమలం వాడిపోతుంది. అదెందువల్ల వాడిపోతుంది? ఇంతకు ముందు ఉన్న పరిస్థితి ఏమిటి, ఇప్పుడు లేని పరిస్థితి ఏమిటి అంటే, ఇంతకు ముందు నీటిని ఆధారంగా చేసుకుని ఉంది కాబట్టి ఆ కమలం వికసించింది సూర్యకిరణాలకి. అదే నీటి నుంచి బయటికి గనక తీసిపడేస్తే అదే సూర్యకిరణాలకి ఆ కమలం కాస్త వాడిపోతూ ఉన్నది. అదే విధముగా ఈ జీవుడు అనేటువంటి వాడు పరమాత్మను పొందాలి అంటే ఆ పరమాత్మ స్వతసిద్ధంగానే అనుగ్రహపూర్ణుడే కాదంటల్లా, కానీ ఆయన్ని నేరుగా ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహించడు. ఏ విధంగా అయితే నీటిని ఆధారంగా చేసుకుని ఉంటేనే కమలం వికసిస్తుందో సూర్యుడి కిరణాలకి, అదే విధముగా ఆచార్యుణ్ణి ఆధారంగా చేసుకుని నువ్వు పరమాత్మను ఆశ్రయిస్తేనే ఆయన నువ్వు వికసించే విధంగా చూస్తాడు. అది అలా కాకుండా నాకు ఆచార్యుడు అవసరం లేదు, నాకు బోళ్ళంత జ్ఞానం ఉన్నది, ఆధ్యాత్మికపరమైనట్టు ఎంతో పెద్ద జ్ఞానం ఉన్నది, నాకు ఆచార్యుడు అవసరమా అని అనుకుంటే వాడు పరమాత్మ ఏం చేస్తాడట? వికృతింజాతి. స్వతసిద్ధమైన ప్రకృతి అంటే వికసిస్తుంది. వికృతింజాతి, ఆ పరమాత్మ కూడా కోపాన్ని ప్రదర్శిస్తాడు. అందువల్ల నీకు గురువు లేడు కదా, గురువు లేకపోతే నువ్వు నన్ను ఎట్లా ఆశ్రయిస్తావు? ఆచార్యుడు ఉంటేనే నువ్వు నన్ను ఆశ్రయించాలి అని అంటాడట పరమాత్మ. దానికి ఒక ఉద్దివృత్తం చెప్తారు. ఏమిటి? పాపిష్ట క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్ పాపిష్ట క్షత్రబంధుశ్చ. క్షత్రబంధువు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజు. క్షత్రబంధువు అంటే క్షత్రియాధముడు అని అర్థం. అంటే రాజుగా ఉండి తాను ఎలాంటి సక్రమమైన పనులు చేయకపోయేటప్పటికీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి అతని తండ్రి తనని తరిమేస్తే అడవుల్లో జీవిస్తూ ఉన్నాడు. భగవద్ అనుగ్రహం వల్ల ఒక గురువు దొరికాడు. ఆ గురువు ఒక నామాన్ని ఉపదేశించాడు. ఆ నామ సంకీర్తనం చేసి కొంతకాలం తర్వాత ధరించాడు. ఇది ఒక ఇతివృత్తం. అంటే పాపిష్ట క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్. పుండరీకుడు అనేటువంటి ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన తీర్థయాత్రలు చేస్తూ తల్లిదండ్రులను జాగ్రత్తగా చేసుకుంటూ తన ధర్మాన్ని ఎప్పుడు నిర్వర్తిస్తూ ఉండేటువంటి వాడు. కానీ పరమాత్మ సందర్శనం చెయ్యాలి అని అనుకుని ఎంత తపస్సు చేసినా పరమాత్మ గోచరించడల్లా. అదే సందర్భంలో నారద మహర్షి వచ్చి అతనికి ఒక ఉపదేశాన్ని చేశాడు. నారద మహర్షిని గురువుగా తాను భావించాడు. తద్వారా అతను పరమాత్మ సందర్శనం చేశాడు అని చెప్పి మనకు పురాణం చెప్తుంది. అంటే పాపిష్ఠుడైనటువంటి క్షత్రబంధువు ఉద్ధరింపబడాలి అన్నా, జ్ఞాని అయినటువంటి పుండరీకుడు ఉద్ధరింపబడ్డాడు అన్న కారణం ఆచార్యుడు. ఆచార్యుడు అనేటువంటి వాడు ఉండి తీరాలి. ఆచార్యుడు సమక్షరంలో నువ్వు పరమాత్మను ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహిస్తాడే కానీ
ఆచార్యుడు లేకుండా పరమాత్మ ఉంటే ఆయన నిన్ను అనుగ్రహించడు అనే దృష్టాంతాన్ని మనకు పురాణం చెబుతోంది. ఆ విషయాన్నే ఈ ఈ వాక్యాలలో గోదాదేవి ఏం చేస్తోంది అంటే, ప్రతిసారి కూడా పరమాత్మతో, ఆ పరమాత్మ స్వతంత్రుడయ్యాడు అనుకోండి, మన మాట వినడు. అదే గురువు మాట వింటాడు. ఆచార్యుడి అధీనంలోనే పరమాత్మ ఉంటాడు. శంకరాచార్య స్వామి వారు కూడా ధ్రువష్టకంలో అంటారు, ఈ ప్రపంచమంతా కూడా నువ్వు సృష్టించేంత శక్తి నీకున్నా నీకు ముక్తి అనేటువంటిది రాదు. ఎందువల్ల రాదు అంటే, గురువు యొక్క అనుగ్రహం లేని పక్షంలో నీకు అది రానే రాదు. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే నీకు ముక్తి అనేటువంటిది లభిస్తుంది అని శంకరాచార్య స్వామి వారు కూడా వారి ధ్రువష్టకంలో చెప్పడం జరుగుతుంది. ఈ పాశురాలలో ప్రతి పాశురలో నందగోపుడు ఎవడండి అంటే, నందగోపుడు వీళ్ళకి ఆచార్య స్థానీయుడు. ఆచార్యుడు ఎలా అయితే పరమాత్మ యొక్క సందర్శనం చేయిస్తాడో, అదేవిధంగా కృష్ణ పరమాత్మను తాము పెంచి ఈ గోపికలకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి ఆచార్య స్థానీయుడు నందగోపుడు. కాబట్టి ప్రతి పాశురంలో కూడా కృష్ణుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడాను నందగోపుడు యొక్క సంబంధాన్ని వీళ్ళు ప్రతి పాశురంలో స్ఫురింపజేస్తూ నందగోపన్ కుమరన్ అని, తర్వాత నాయహనాయని నందగోపనుడ కోయిల్ కాపాని అని ఈ పాశురాల్లో నందగోపుని యొక్క కుమారుడా, నందగోపునికి వశపడి ఉన్నవాడా, మదించినటువంటి ఏనుగుని కూడా స్వాధీనం చేసిన కృష్ణ పరమాత్మ లాంటి ఏనుగుని స్వాధీనం చేసుకునేటువంటి శక్తి కలిగినట్టు ఓ నందగోపుడా అని చెప్పి ప్రతి దాంట్లో కూడాను ఆచార్య సంబంధము, తర్వాత కృష్ణ సంబంధాన్ని మనకు తెలియజేస్తారు ఈ పాశురాల్లో. అది ఆ పాశురాల్లో ఉండేటువంటి ఒక స్వారస్యమైనటువంటి అర్థం క్లుప్తంగా చెప్తున్నాం. నిన్నటి పాశురంలో గోపికలంతా కూడా నీలాదేవిని పురస్కరించుకొని, ఓ స్వామి నువ్వు ఈ కృష్ణావతారాన్ని ధరించావు, మర్చిపోతే ఎట్లా అని ప్రార్థించేటువంటి సందర్భంలో చివరిగా చెప్పినటువంటి మాటలు, మాతార్ ఉనక్ బలితొలైందు వాషర్కండి. శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ బలమంతా పోయిన తర్వాత, వాళ్ళ బలం వీగిపోయిన తర్వాత ఎట్లా అయితే సామంతరాజుల్ని ఆశ్రయిస్తారో, తమ ఓడింపబడినటువంటి రాజుల్ని ఆశ్రయిస్తారో, అదే విధముగా మేము మా అహంకారాన్నంతా పోగొట్టుకొని నిన్ను ఆశ్రయిస్తున్నాము స్వామి అని నిన్నటి పాశురంలో చిట్ట చివరిగా చెప్పినటువంటి మాటలు. దానినే ఇంకా విడమర్చి వాటి పాశురంలో చెప్తున్నారు, అంగడ్ మాన్యాల తరచర్ అనేటువంటి పాశురం. ముందుగా ఆ తాత్పర్యాన్ని చూసి తర్వాత వ్యాఖ్యానాన్ని చూద్దాం. అంగణ్ అంటే చాలా సుందరమైనటువంటి, మా పెద్దదైనటువంటి అరషర్ రాజులంతా కూడా అభిమాన భంగమాయి వాళ్ళ అభిమానాన్ని అంతటినీ కూడా పోగొట్టుకొని, ఏ విధంగా అభిమానాన్ని పోగొట్టుకున్నారు? శత్రురాజులు తమను జయిస్తే వాళ్ళ దగ్గర బందీలుగా ఉండిపోయి ఆ శత్రురాజుల దగ్గర అభిమాన భంగమాయి నిన్ పళ్ళకట్టిరికియే సంగమిరుప్పారు బోల్. వారు ఏ రాజు దగ్గరైతే ఓడింపబడతారో ఆ రాజును ఎట్లా అయితే ఆశ్రయిస్తారో, అదే విధముగా మేము కూడా స్త్రీత్వ ప్రయుక్తమైనటువంటి అభిమానాన్ని కూడా మేము పోగొట్టుకొని, అభిమాన భంగమాయి నిన్ పళ్ళిల్ కట్టిల్కి నీ మంచం దగ్గర కీഴే క్రింద సంగమిరుప్పారు బోల్ గుంపులు గుంపులుగా వచ్చి ఆశ్రయించాము స్వామి. సంగమిరుప్పారు బోల్ తలైపోయేదో వచ్చి నిన్ను ఆశ్రయించాము. ఇచ్చేద తామరై పూపోలే, ఒక పువ్వలో ఉండేటువంటి లోపల కదలాడేటువంటి గజ్జలాగా, ఒక తామర పుష్పంలో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి ఒక దిమ్మలాగా వికసించని తామరలాగా, తామర పుష్పంలాగా ఉండేటువంటి ఆ నేత్రాలు, కింగిణివా ఇచ్చేది తామరై పూపోలే శంగణ్ సిరిచిరిదే, ఎర్రలైనటువంటి ఆ నేత్రాలు సిరిచిరిదే ఎమ్మేలు వీడావో, ఆ నేత్రాలను ఒక్కసారిగా విప్పారి చూడకుండా నెమ్మదిగా ఎమ్మేలు వీడావో, మా పైన దృష్టి పడే విధముగా నెమ్మదిగా తింగళు మాదిత్యులు వేయుందార్పోలు, సూర్య చంద్రులు ఒకేసారి ఉదయించారా అని చెప్పే విధముగా తింగళు మాదిత్యులు వేయుందార్పోల్ అంగ నిరండం కొండు ఎంగళ్ మేల్ నోకుదేల్, మా మీద గనక ఒక్కసారి ఆ కటాక్షాన్ని ప్రసరించినట్లయితే ఎమ్మేల్ శాపం ఇరందేలో రెంబావాయి, మా పైన ఉండేటువంటి ఏదైనా పాపం ఉంటే ఆ పాపం అంతా పోతుంది అని చెప్పి ఈ పాశురంలో ప్రార్థిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మని. మామూలుగా ఉండేటువంటి తాత్పర్యం. ఇంకా వ్యాఖ్యానాన్ని చూద్దాం. పరమాత్మను ఆశ్రయించాలి అని అంటే ఎవరు ఆశ్రయించినా కూడా సహజంగా ఒక్కొక్కరికి ఈ శరీర సంబంధం ఒకటి ఉంటుంది. శరీరం వల్ల కొన్ని అహంకారాలు ప్రతి వాడికి వస్తాయి. ఆ శరీరం పురుషుడు, ఆ జీవుడు గనక పురుష శరీరంలో ప్రవేశిస్తే నేను పురుషుణ్ణి అని అనుకుంటాడు. స్త్రీ శరీరంలో ఆ జీవుడు గనక ప్రవేశిస్తే స్త్రీని అని అనుకుంటాడు. ఏనుగు శరీరంలో ప్రవేశిస్తే ఏనుగుని అనుకుంటాడు. చీమ శరీరంలో ప్రవేశిస్తే చీమని అని అనుకుంటాడు. అది ఆ శరీరం వల్ల వచ్చేటువంటి ఒక అహంకారం. అది అహంకారం అంటే అదొక రకమైన అహంకారం. ఈ
ఈ శరీరము నాది, ఈ శరీరం కలిగినటువంటి వాడిని నేనే ఈ శరీరాన్ని అని అనుకుంటూ ఉంటాడు. ఇది ఒక రకమైన అహంకారం. ఈ అహంకారం బాగా పెరిగి 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 ఒక్కసారి ఎలా ఉంటుందంటే ఈ శరీరంతో ఉన్నటువంటి వాడే ఒక గొప్ప మంత్రి అవ్వచ్చు. పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు కదా. ఆ రాజులు ఎలా ఉండేవాళ్ళంటే ఈ రాజ్యం అంతా నాది, ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నా మాటే వింటారు, నాదే శాసనము, ఈ రాజ్యం నాదే అని అహంకారపడుతూ ఉండేటువంటి రాజులంతా ఎంతకాలం ఉండగలరు, ఎంతకాలం రాజ్యాన్ని చేస్తారు? ఎవరైనా శత్రురాజు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేసి దండయాత్ర చేసి వాళ్ళని గనక ఆక్రమిస్తే వాళ్ళ అహంకారం అంతా పోయి అడుక్కు తినడానికైనా వాళ్ళు వెనకాడరు. నమ్మాళ్వార్లు తమ యొక్క ప్రబంధంలో చెప్తారు ఒక చిన్న ఇది వృత్తాంతాన్ని, చాలా గొప్పదైనటువంటి ఇది వృత్తాంతం. ஒரு நாயகமாய் போட உலகுடனாண்டவர் கருணாய் கவர்ந்தகாலர் இம்மையிலே பிச்சைதாம் கொள்வர் பெருநாடு காண కాలం పెర తిరునారణంతాళ్ కాలం పెర చింది తుయిమ్మినో అని. ஒரு నాయకమాయ్, ఒక రాజు ఉన్నాడు, ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని అంతా కూడా పాలిస్తూ ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే తన కింద సామంతరాజులంతా కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ కిరీటాలని ఈ రాజుగారు సింహాసనం కింద అలా తల పెట్టుకుని ఉండేవాళ్ళ. మణిమయమైనటువంటి కిరీటాలు, ముత్యాలతో చేసినటువంటి కిరీటాలు ధరించినటువంటి రాజులంతా కూడా తమ శిరస్సులు వంచి ఆ రాజు యొక్క పాదాలకు తమ కిరీటాలు తగిలేట్టుగా నుంచుని ఉంటే ఇతను నేనే గొప్ప రాజుని అని చక్రవర్తిని అని భావిస్తూ ఉండేవాడు. ఓరు నాయకమాయ్ ఓడ ఉరహుడ నాండవర్, ఈ రాజ్యాన్ని అంతటినీ కూడా పాలించినటువంటి ఒకానొక రాజు. అతని కథ చెప్తున్నారు. ఒకానొక రాజు అతను ఏం చేయింది, అనుకోని సందర్భంలో ఇలాగే భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటే శత్రురాజు వచ్చాడు. ఒక్కసారిగా వచ్చి పట్టుకుని వీడిని కాస్త బందీ చేశాడు. బందీ చేస్తే ఎలా అయినా బ్రతికి బయటపడాలి అని చెప్పి తాను నయానో భయానో ఎవరి కాళ్ళలో పట్టుకొని నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నాయకమాయ్ ఓడ ఉరహుడనాండవర్ కరుణాయ్ కవర్ందకాలర్ ఇమ్మైలే పిచ్చి తాంపడు. ఇంకేమైంది, తప్పించుకుని వచ్చేసాడు అక్కడి నుంచి. బానే ఉన్నది. తప్పించుకుని వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి? ఇతను రాజుగానే ఉన్నాడు. ఒక శాసనంలో బ్రతికినటువంటి వాడు ఏదైనా చిల్లర పనులు చేసుకుని బ్రతకగలడా? ఏదైనా ఒక కూలీ పని చేసుకోగలడా? ఏమీ చేసుకోలేడు. వాస్తవానికి వాడు అసమర్థుడిగా అయిపోతాడు. ఒక భోగభాగ్యాలలో మునిగేటువంటి వాడికి వాడి పని వాడు చేసుకోవడం కూడా కష్టమే. వాడికి కాళ్ళు ఒత్తేవాళ్ళు ఒకళ్ళు, చేతులు ఒత్తేవాళ్ళు ఒకళ్ళు, తలనొప్పి వస్తే మనలాంటి వాళ్ళు తలంతా మనమన్నా గట్టిగా నొక్కుకుంటాం. కానీ వాడికి అలవాటు అయిపోయి ఉంటుంది. ఎవడో నొక్కుతూ ఉంటాడు, నొక్కించుకుంటూ ఉంటాడు వాడు. కాబట్టి వాడికి అది కూడా వాడు చేసుకోలేడు. అది కూడా కష్టంగానే అనుకుంటూ ఉంటాడు వాడు. వాడి పని వాడు చేసుకోవడం కూడా కష్టమే. వేడి నీళ్లు పెట్టుకోవాలన్నా కష్టమే, స్నానం చెయ్యాలి అన్నా కష్టమే, బజార్లోకి వెళ్ళి వెచ్చాలు కొనుక్కోవాలి అన్నా కష్టం. ప్రతిదీ వేరే వాడు చేస్తూ ఉంటే వీడికి కష్టంగానే ఉంటుంది. అలాంటిది ఒక రాజుగా ఉన్నటువంటి వాడు వాడు నడుస్తూ ఉండగానే పాత్రలు ఎదిచ్చి ఒకడు పెడతాడు, ఒకడు అంగీ తొడుగుతాడు, ఒకడు కుర్చీ వేస్తాడు, ఒకడు భోజనాన్ని సిద్ధం చేసి ముందు ఉంచుతాడు. వాడు తినడం వరకే, ఇంక వేరే పనేం వాడు చేయడు కదా. మరి ఇంతకాలం కూడా ఈ భోగభాగ్యాల్లో మునిగినటువంటి ఈ రాజు బయటికి వెళ్ళి బ్రతకాలి. ఏ పని చేయగలడు? ఏ పని కూడా చెయ్యలేడు. వాడు రాజు అనే విషయం పొరుగు రాజ్యాల్లో ఎవరికి కూడా తెలియదు. కానీ వీడే అనుకుంటూ ఉంటాడు. మీరు చూడండి, ఒక్కొక్కసారి 10 మంది ముందు ఒక సన్నివేశం జరిగింది. ఎవరో నన్ను కొట్టారనుకుందాం. కొట్టగానే నాకు అవమానంగా ఉంటుంది. అందరు చూసేసారే నన్ను అని అనుకుంటాను. కానీ ఆ చోటికి 2వ రోజు వచ్చిన 3వ రోజు వచ్చిన ఆ ప్రదేశానికి ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గారు వేరే మనుషులే ఉంటారు. ఉన్నా కూడా ఆ చోటుకి రాగానే నాకు ఆ గుర్తు వస్తుంది. నన్ను కొట్టారు కదా, వీళ్ళందరూ చూసింటారు. ఈ షాపులో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆ షాపులో ఉన్నవాడు చూశాడో, వీడు చూశాడో, మళ్ళీ దాని పక్కవాడికి చెప్పుంటాడు. వాళ్ళంతా నన్ను ఏ రకంగా చూస్తూ ఉన్నారో అని ఒక రకమైన భావం కలుగుతుందా లేదా? సామాన్యమైన మనుషులకే మనకి ఇలాంటి భావం ఉంటే, ఒక రాజ్యాన్ని ఏలినటువంటి ప్రభువు తప్పించుకుని బయటకు వచ్చాడు. వాడు రాజు అనే విషయం ఎవరికి కూడా తెలియదు. కానీ నేను రాజు అనే విషయం ఎవడైనా కనిపెడితే కష్టం కదా అని వాడు ఏ కూలీ నాలి పని కూడా చేసుకోలేడు. కానీ ఆకలేస్తూ ఉంది. ఏం చెయ్యాలి? ఆకలేస్తూ ఉంటే బుభుక్షితకి నకరోతి పాపం ఉంటుంది శాస్త్రం. ఆకలి వేసిన వాడు ఆ సందర్భంలో ఆకలి ఎట్లా తీర్చుకోవాలో అని చూస్తాడు. గాని ఆకలి వేసింది, ఈ పదార్థం తినవచ్చా తినకూడదా అని చూడలేడు. ఆకలి తీర్చుకోవాలి ఎట్లా అయినా అని చూస్తాడు. ఈ రాజుకు కూడా బాగా ఆకలి వేస్తూ ఉన్నది. ఏమి చెయ్యాలో అర్థం కావాలా? శ్మశానానికి వెళ్ళాడు. శ్మశానానికి వెళ్ళి సహజంగా ఎవరన్నా అడుక్కు తినేవాళ్ళు పొద్దున్న అడుక్కోవాలి, రాత్రి రాకూడదు. వీళ్ళు రాత్రన్నా అడుక్కుందాం అని అనుకుంటూ ఉన్నాడు. ఆ శ్మశానానికి వెళ్ళాడు. బూడిదంతా ఒంటికి పూసుకున్నాడు.
బూడిదంతా ఒంటికి పూసుకుని అడుక్కోవడానికి పాత్ర కూడా లేదు. ఈ చచ్చిపోయిన శవం దగ్గర ఎవడో కుండ పగల కొడతాడు కదా, ఆ మిగిలినటువంటి ఆ పాత్రను తీసుకున్నాడు. ఆ కుండ విరిగిపోయిన కుండ ఆ భాగాన్ని తీసుకున్నాడు. ఆ భాగాన్ని తీసుకుని రాత్రి అడుక్కోవడానికి వచ్చాడు. అది కూడా ఎప్పుడు అమావాస్య రోజుల్లో చీకటి పడింది. చీకటి పడుతూ ఉంటే ఆ తర్వాత పూర్ణిమ రోజుల్లో అయితేనేమో చంద్రుడు ఉంటే ఎక్కడైనా గుడిసెలు ఉంటే ఆ నీడ ఉంటుంది చూసారా, ఆ నీడలోకి వచ్చి అడుక్కుంటాడు. ఎందుకంటే నల్లగా ఉంటుంది, కనపట్టు కదా, అహంకారం అనమాట. మళ్ళీ కనిపిస్తే ఎవడైనా నువ్వు రాజుగారి కదా అంటే మళ్ళీ అదొక అవమానం కదా. నీ ప్రాణమే పోతోంది, ఆకలి కూడా తట్టుకోలేకపోతున్నావు, ఇప్పుడు నువ్వు రాజు అయితే ఏమిటి, అడుక్కు తినేవాడివి ఏమిటి. కానీ వాడికి అక్కడ అలా బుద్ధి ఉండదు. అక్కడ ఆ నీడలో వచ్చి ఆ పాత్రను తీసుకుని అడుక్కోవాలి. సరే వస్తూ ఉన్నాడు. ఒక 2-3 ఏళ్లకి వెళ్ళాడు. వాళ్ళు ఏదో మిగిలినటువంటి పదార్థాన్ని ఇచ్చారు, తీసుకున్నాడు. కాలం చూడండి ఎలా ఉంటుందో. ఆ పాత్రని తీసుకుని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే సరిగ్గా ప్రసవించినటువంటి కుక్క ఒకటి ఉంది అక్కడ. అప్పుడే ప్రసవించింది, నల్లటి కుక్క. వీడేమో నీడలో నడిచి వెళ్తున్నాడు. ఆ చీకటిలో ఒక కుక్క ప్రసవించింది, నల్లటి కుక్క. ఆ కుక్క మీద కాలు వేస్తాడు. అది ఊరుకుంటుందా? వీడిని కాస్త కరిస్తే ఒక్కసారిగా పెద్దగా అరిచి ఏదైతే ఎవరికీ తెలియకుండా తాను బ్రతకాలి అని అనుకుంటూ ఉన్నాడో అలాంటి వాడు పెద్దగా ఒక గావు కేకలు పెట్టి చేతిలో ఉండేటువంటి పాత్ర కాస్త కింద పడిపోయి అది విరిగిపోయి ఆ ఆహారము వాడికి దొరకలా. వాడి జీవితం ఏమైపోయింది? అందువల్లే అంటారు, నువ్వు అదే గనక నువ్వు బాగా ఉండేటువంటి కాలంలో ఆ నామస్మరణ గనక చేస్తుంటే ఈ దిక్కుమాలిన గతి నీకు వచ్చి ఉండేది కాదు కదా. అప్పుడు ఎలా ఉన్నావు? నేనే ప్రభువుని, నన్ను మించినటువంటి వాడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు, నేనే గొప్పవాణ్ణి అని బ్రతికావు కదా. అలాంటి వాడివి ఈ రోజు నీ పరిస్థితి ఏమిటి అని ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తారు. కరుణాయి కవరందకాలర్ ఇమైతే విచ్చయితాం కొల్వర్ పెరునాడుగాన కాలం పెర చిందిత్తు ఉయిమ్మినో. ఈ లోకమంతా కూడా బ్రతికే విధముగా, నువ్వు బ్రతికే విధముగా కాలాన్ని వృధా చేయకుండా ఆ పరమాత్మ యొక్క పాదాలు ఆశ్రయించు అని చెప్పినట్టుగా అంగన్మాజ్ఞాల తరశర్, రాజ్యాలంతా కూడా ఉన్నటువంటి రాజులు వాళ్ళు ఏంటి ఎంత అహంకారంతో ఉంటారు. మనకు భోజరాజు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ భోజరాజు గొప్ప మహానుభావుడు. ఈయన చాలా వార్ధక్యంలో పుట్టాడు. తండ్రికి చాలా వార్ధక్యంలో పుట్టినటువంటి వాడు. అలా వార్ధక్యంలో పుట్టిన తర్వాత ఆ తండ్రి కాస్త మరణకాలం ఆసన్నమైంది. ఏమి చెయ్యాలో అర్థం కాల. ఈ పిల్లవాడికి ఆ రాజ్యాన్ని ఇస్తే ఆ రాజ్యభారాన్ని వహించేటువంటి శక్తి ఈ పిల్లవాడికి లేదు. అందువల్ల తన తమ్ముడు అయినటువంటి ముంజుడు అనేటువంటి వాడికి తన రాజ్యాన్ని ఇచ్చాడు. తన రాజ్యాన్ని ఇచ్చి, నాయన నా పిల్లవాడిని కూడా జాగ్రత్తగా చూసుకుని ఈ రాజ్యాన్ని పాలించి సమయం వచ్చినప్పుడు వాడికి ఆ రాజ్యాన్ని ఇవ్వు అని అన్నాడు. బాగానే ఉన్నది. ఈ ముంజుడు అనేటువంటి వాడు రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. చక్కగా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. సరే, ఈ భోజుడు ఏమో చదువుకుంటూ ఉన్నాడు ఒక పాఠశాలలో. అదే సందర్భంలో ఒక జ్యోతిష్కుడు వచ్చాడు, గొప్ప జ్యోతిష్కుడు. అతను ఎవరి ముఖానైనా చూసి జ్యోతిష్యం చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. సరే, ఆ జ్యోతిష్కుడు వచ్చాడు అనేటువంటి ఉద్దేశంతో జాతకం చూపించాలి అని భోజరాజును పిలిపించాడు. భోజరాజును పిలిపించి ఆ భోజరాజును చూపించి ఇతని జాతకం చెప్పండి అని అడిగాడు. ఈ ముంచుడు అనేటువంటి బాబాయ్, ఇతను బాబాయ్ వరస అవుతాడు. అడిగితే ఇతను ఇంతకాలం రాజ్యాన్ని ఏలతాడు, బ్రహ్మాండమైనటువంటి రాజ్యాన్ని ఇతను ఏలతాడు అని చెప్పాడు అతని జాతకం. చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి చాలా బాధ. ఇంతకాలము కూడా తాను రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ రాజ్యాన్ని ఒక్కసారిగా భోజరాజు చేతిలో పెట్టాలి. ఎవరికైనా బాధే కదా. మనుషులకి, దేవతలకే బాధండి. మనకు వేదంలో ఒక ఇతివృత్తం వస్తుంది, దేవాసురా సంయత్త ఆసన్ తే దేవాసురా సంయత్త ఆసన్ అని చెప్పి ఒక ఇతివృత్తం వస్తుంది. ఏంటంటే దేవతలకు రాక్షసులకు యుద్ధం వచ్చింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆస్తంతా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తమ ఆస్తంతా తీసుకుని వచ్చి అగ్నిదేవుడికి ఇచ్చారు. అగ్నిదేవుడికి ఇచ్చి, నాయన మా ఆస్తంతా కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకో, మేము యుద్ధంలో జయించి వస్తాము, వచ్చినప్పుడు మా ఆస్తి మాకిద్దు కానీ అని చెప్పి వాళ్ళ ధనానంతా తీసుకుని వెళ్ళి అగ్నిదేవుడికి ఇచ్చారు. సరే, అగ్ని కాస్త ఆ ఆస్తిని జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఆ ఆస్తిని చూసేటువంటి క్రమంలో ఆ డబ్బునంతా చూసి వీళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆ ఆస్తి తనదే అనేటువంటి భావం కలిగింది. అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర ధనం ఇచ్చారు, కొంత బంగారం ఉంది, ఆ బంగారం ఏదో ఒకటి నాకు ఇస్తారు, దానికి ఒక కాగితం ఉండదు, లెక్క ఉండదు, ఏమి ఉండదు, చూసుకుంటూ ఉండండి అన్నారనుకోండి. 1 సంవత్సరం మీరు రాలా, ఏదో ఇద్దాంలే అని అనుకుంటూ ఉంటాం. 2 సంవత్సరాలు రాలా,
10 సంవత్సరాలు రాలా, 11 సంవత్సరాలు రాలా, ఏమవుతుంది క్రమేపీ? మీరు రారులే, ఆ బంగారం నాదే అని అనుకుంటాను కదా. సహజంగా ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, నాదే అని అనుకుంటాము. అనుకోకుండా 12 సంవత్సరాలకో 20 సంవత్సరాలు అది వాడేస్తాము. వాడు ఈ టైంలో వస్తాడు, నేను ఇచ్చింది ఇవ్వు అంటాడు. అప్పుడేమవుతుంది మనకి? అయ్యో ఇది ఇవ్వాలా అని అనిపిస్తుందా లేదా? అదే అంటే చూడండి, దానితో ఉండే స్నేహం, ఆ స్నేహం కాస్త మనకు ఒక ఆశగా పరిణమిస్తుంది. ఈ అగ్నిదేవుడు కూడా ఈ ఆస్తి అంతా కాపాడుతూ ఉన్నాడు, ఈ ధనధాన్యాలన్నీ కూడా కాపాడుతూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది, కొన్ని యుగాలు అయిపోతూ ఉన్నాయి, దేవతలు రాక్షసులు కొట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు జయించేది, ఎప్పుడు వచ్చేది, చస్తే మనదే కదా అని అనుకున్నాడు ఆయన కూడా దేవతే. కానీ అయినా కూడా ఒక ఆశ ఉంటుంది కదా. పక్కింటివాడు మనిషే, మనము మనుషులమే, కానీ వాడు పోతే మనం బాగుంటాం అనుకోవట్లే. అట్లా దేవతల్లో కూడా ఆ స్వభావాలు ఉంటాయి. ఆయన అనుకున్నాడు కదా, ఇది పోతే నాకే వస్తుంది అని అనుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత దేవతలు మళ్ళీ జయించి వచ్చారు. వచ్చి మా ఆస్తి మాకెవరా అంటే పరిగెత్తడం ప్రారంభించాట. తే దేవా విజయముపయంతోక్ను వాబంబ సుసన్య దధతే దమునో భవిష్యతి ఇది నో జేష్యంతి ఇది తేనాపాక్రామత్ అని మనకు వేదంలో చెప్తుంది. బాధపడి పరిగెత్తడం ప్రారంభించాట. ఆ పరిగెత్తేటువంటి అగ్నిని పట్టుకొని ఏదైనా సరే మా ధనాన్ని ఇస్తావా లేదా అని నిర్బంధిస్తే అప్పుడు ఏడిచాట అగ్ని. ఇదేమిట్రా, ఈ ధనమంతా మళ్ళీ నేను ఇతంది కాదు, వాళ్ళిచ్చిందే వాళ్ళకి ఇవ్వడానికి ఏడుపు వచ్చింది. ఎందువల్ల? ఇంతకాలం కూడా తన దగ్గర పెట్టుకోవడం వల్ల, ఇంతకాలం తను కాస్తూ ఉండడం వల్ల దాని మీద ఒక మమకారం ఏర్పడింది, నాది అని. అలా ఏడిస్తే వచ్చినటువంటిది వెండి అని వేదంలో ఉండేటువంటి ఒక ఇతివృత్తం. కాబట్టి వెండి దానంగా ఇవ్వకూడదు, ఇస్తే కనుక తీసుకున్నటువంటి వాడికి, ఇచ్చినటువంటి వాడికి ఏదో కొంత కాలం ఇబ్బంది వస్తుంది, దాంట్లో ఉండేటువంటి ఒక ఇది. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ భోజుడు యొక్క బాబాయ్ గారు చూస్తూ ఉన్నాడు, ముంజుడు అనేటువంటి ఆయన చూస్తూ. ఎప్పుడైతే భోజుడికి ఇంత గొప్ప జాతకం ఉన్నటువంటి వాడు, ఇంత జాతకం ఉన్నటువంటి వాడు ఈ రాజ్యాన్ని పాలిస్తాడు అని చెప్పాడో, భోజుడికి కనుక యుక్త వయస్సు వస్తే నాకు వయస్సు ఎంత ఉంటుంది, మళ్ళీ భోజుడు కనుక ఈ రాజ్యాన్ని పాలించాలి అంటే నేను రాజ్యాన్ని ఇవ్వాలి కదా అనేటువంటి ఒక బాధ కలిగింది, దురుద్దేశం కలిగింది. చిన్నపిల్లవాడే కదా, చంపేస్తే పోలా అని అనుకున్నాడు. ఒకని పిలిచాడు, తన దగ్గర నమ్మకస్తుడైనటువంటి వాడిని పిలిచి, నువ్వేం చేస్తావంటే వాడిని సంహరించి వచ్చేసి ఫలానా చోటుకి తీసుకెళ్ళు, ఆ సంహరించిన తరువాత ఆ కనుగుడ్లు తీసుకునిరా అని అన్నాడు. సరే వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడికి పూర్వంలో ఉన్నటువంటి రాజు అంటే ఒక గొప్ప మర్యాద ఉన్నటువంటి వాడు. అదే సందర్భంలో భోజుడి ముఖంలో ఉండేటువంటి ఆ తేజస్సును చూసి చాలా తన్మయత్వానికి లోనైనటువంటి వాడు. అంతెందుకండి, జాతకంలోనే ఇతను రాజ్యం పాలించాలి అని ఉంది కదా, చచ్చిపోడు కదా. సరే తీసుకుని వెళ్ళాడు, సంహరిద్దామని అనుకున్నాడు. ఇతని మాట్లాడేటువంటి మాటలు చాలా పౌరుషంగా ఉన్నాయి. భోజుడు మాట్లాడుతూ ఉంటే ఒక రాజు మాట్లాడితే ఎలా ఉందో అంత పౌరుషంగా కనిపిస్తున్నాయట ఈ తీసుకుని వెళ్ళిన వాడికి. చాలా గొప్ప రాజలక్షణాలు ఉన్నటువంటి వాడు, ఇతను మనం ఎట్లా సంహరిస్తాము అని అనుకుంటూ ఉన్నాడు. సరే, నిన్ను మీ పెనతండ్రి గారు సంహరించాలి అని చెప్పారు అని కత్తెత్తాడు. కత్తెత్తగానే ఆగు, మా పినతండ్రి నన్ను సంహరిద్దాం అనుకుంటున్నాడా? సర్లే, నేను చెప్పానని ఇలా చెప్పు అని చెప్పి ఒక కాగితం మీద ఒక ఉత్తరం రాసి ఇచ్చాడు. సరే, ఎందుకో ఇతనికి సంహరించాలి అని అనిపించలా. సరే అలాగే ఉండు అని చెప్పి అతను వేరే చోట విడిచిపెట్టి ఈ కాగితం తీసుకుని వెళ్ళాడు. వేరే ఒక మేక ఉంటే ఆ గుడ్లేవో తీసుకుని వెళ్ళాడు, చూపించాడు, సంహరించేశాను. అప్పుడు ఈ పినతండ్రి అడిగాడు, ముంజుడు అనేటువంటి అతను, భోజుడు ఏదైనా చివరి మాటలు ఏవైనా చెప్పాడా అని అంటే, ఏమీ చెప్పలేదండి, చాలా పౌరుషయుక్తంగా ఉన్నాడు, అతని మాటలంతా పౌరుషంగా ఉన్నాయి. కానీ ఒక కాగితం రాసిచ్చాడు, ఒక తాళపత్రం మీద ఒక ఇది రాసిచ్చాడు, అది చూడండి అని చెప్పి ఇచ్చాడు ఆయన. ఆ ఇచ్చిన వెంటనే అది చూశాడు. అది చూసినప్పుడు భోజుడు యొక్క జ్ఞానం చూడండి ఎంత గొప్పదో. ప్రతి దాని మీద మమకారం ఉన్నా దాన్ని పోగొట్టుకునే స్థితి ఉండాలి ప్రతి వాడికి కూడా. ప్రాణం పోయే స్థితి వచ్చినా సరే దాన్ని సునాయాసంగా విడిచిపెట్టేటువంటి పద్ధతి ఉండాలి. ఎంత గొప్పగా రాశారంటే ఆయన ఒక శ్లోకం రాస్తాడు, మాంధాతాచ మహీపతి కృతయుగాలంకారభూతో హతః. ఓ రాజా, బాబాయ్ విను, మాంధాత అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఈ మాంధాత అనేటువంటి వాడి ప్రస్తావన మాకు పురాణాల్లో వస్తుంది. ఈ మాంధాత ఎవరు అంటే, యవనాశ్వుడు అనేటువంటి ఒక మహనీయుడు ఉన్నాడు, ఒక గొప్ప రాజు, అతని యొక్క కుమారుడు. యవనాశ్వుడు అనేటువంటి వాడికి ఎంతకాలము కూడా పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం లేకపోతే భృగు మహర్షిని ఆశ్రయించాడు. ఆ భృగు మహర్షి పుత్రకామేష్టి చేస్తూ ఉన్నాడు. పుత్రకామేష్టి చేస్తూ
ఒక తీర్థాన్ని అభిమంత్రించాడు. ఒక తీర్థం అంటే ఒక పాత్రలో ఒక తీర్థాన్ని పెట్టి దాన్ని అభిమంత్రణ చేశాడు. అభిమంత్రణ చేసి ఈ తీర్థాన్ని ఈ యవనాశ్వుడి యొక్క భార్యలకు ఇద్దాము, ఇస్తే అది గనక ఆ తీర్థం గనక సేవిస్తే వాళ్ళు గర్భవతులు అవుతారు అని పెట్టుకున్నాడు. ఈ యవనాశ్వుడు ఆ పుత్రకామేష్టి చేస్తూ ఉన్నాడు. పుత్రకామేష్టి చేసేటువంటి వాడికి అనుకోకుండా దాహం వేసింది. దాహం వేస్తే వెంటనే వచ్చి ఈ నీళ్లు తాగేశాడు. ఆ దాహం వేసిన ఆత్రానికి తాగేటప్పటికీ గర్భం ఎవరు దాల్చాలి? యవనాశుని యొక్క భార్యలు దాల్చాలి. కానీ తీర్థం కాస్త ఇతను తాగాడు, గర్భం ఇతను దాల్చాడు. ఆ గర్భం దాలిస్తే ఆ గర్భాన్ని చీల్చుకుని వచ్చినటువంటి వాడే మాంధాత. ఇప్పుడు గర్భం చీల్చుకుని వచ్చాడు, వీడికి ఆకలి వేస్తోంది. సహజంగా పిల్లలు ఏం చేస్తారు? పుట్టగానే వాళ్ళకి ఆకలి వేస్తుంది, ఏడుస్తారు. తల్లి అయితే పాలిస్తుంది పాపం. కానీ వీడి కాస్త పుట్టింది యవనాశుడు, పురుషుడికి పుట్టాడు. వాడిని సంహరించి వచ్చినటువంటి వాడు మహానుభావుడు, భృగు మహర్షి యొక్క తపఫలంగా పుట్టినటువంటి వాడు. ఇతనికి ఆకలి వేస్తోంది, ఏం చెయ్యాలి అని అంటే వెంటనే ఇంద్రుడు వచ్చి తన బొటన వేలుని నోట్లో పెట్టాట. తద్వారా అతనికి అమృతం వచ్చింది. అంటే ఇంద్రుడు తన బటన వేలిని నోట్లో పెడితే అమృతాస్వాదన చేసినటువంటి వాడు ఈ మాంధాత అనేటువంటి మహనీయుడు. చాలా గొప్పగా రాజ్యాన్ని అంతా పాలించాడు. పాలించిన తర్వాత తను వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చేసింది, వెళ్ళిపోయాడు. మాంధాతాచ మహీపతి, గొప్ప రాజండి ఆయన. ఇంద్రుడు స్వతసిద్ధంగా తన బొటని వేలు నోట్లో పెడితే అమృతాస్వాదన చేసి పెరిగినటువంటి మహనీయుడు చచ్చిపోయాడు, రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బాబాయ్. తర్వాత సేతుర్యేన మహోదధౌ విరచిత క్వాసౌ దశాస్యాంతక. అది కృతయుగం కాలం. తర్వాత త్రేతాయుగంలో రాముడు ఉద్భవించాడు. రాముడు ఏం తక్కువవాడ? సముద్రానికి ఆనకట్ట వేసినటువంటి వాడు, రావణ దేవతల సైతము సంహరించలేకపోయినటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి వాడు. అతను కూడా 11,000 ఏళ్ళు రాజ్యాన్ని పాలించాడు. ఆయన కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత అన్యేచాపి యుధిష్ఠిర ప్రభృతయో యాతా దివం భూపతే. ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడాను రాజ్యాన్ని పాలించారు, గొప్ప గొప్ప యాగాలు చేశారు, అశ్వమేధ యాగాలు చేశారు. వాళ్ళు కూడా యాతా దివం భూపతే, వాళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు బాబాయ్. కానీ నైకేనాపి సమంగతా వసుమతి. కానీ నీలాంటి తెలివితేటలు వాళ్ళకి లేవు. పాపం భూమిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు అని వాళ్ళకి తెలియదేమో. నువ్వు తీసుకునే వాళ్ళు నూనం త్వయా యాస్యతి, నువ్వు మాత్రం తీసుకుని వెళ్ళగలవు అని నాకు అర్థం అవుతోంది. వాళ్ళు తీసుకుని వెళ్ళలేక ఇక్కడే విడిచిపెట్టి ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడంతా కూడా ఈ భూమిని తీసుకువెళ్ళగలవు కాబోలు అని రాశాడు ఆయన. వాడికి నిజమే కదా, నేను కూడా ఎప్పుడు చచ్చిపోవాల్సిన వాడినే కదా. ఈ చచ్చిపోయేటువంటి వాడికి ఇప్పుడు ఇంతకాలం రాజ్యాన్ని పాలించాను అంటే మా అన్నయ్య అయినటువంటి వాడి యొక్క ఉదార స్వభావమే కదా. ఆ అన్నయ్య ఏదో దయతలిచి అప్పుడే నన్ను సంహరించేసి భోజుడికి ఎవరో ఒక గార్డియన్ని పెట్టవచ్చు కదా, నన్ను సంహరించవచ్చు కదా. అలా కాకుండా నన్నే అతనికి ఒక ఇదిగా కట్టి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, అతను యుక్త వయస్సు వచ్చిన తర్వాత రాజ్యాన్ని అప్పచెప్పమని చెప్పి నాకు ఒక అవకాశాన్ని ఇస్తే నాకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందే అని చెప్పి ఏడ్చి ఆ వచ్చినటువంటి వాడికి అయ్యయ్యో వాడిని నేను సంహరించమని చెప్పానే, చచ్చిపోయాడా, ఎక్కడ ఉంది ఆ శవాన్ని చూస్తానంటే లేదండి జాగ్రత్తగా ఉంచాను అని చెప్పి చెప్తాడు. అంటే భూమి అనేటువంటి దాని మీద, ఆ రాజ్యం మీద ఉండేటువంటి మమకారం, అహంకారం, ఇది నాది 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 అనేటువంటి అహంకారం రాజులందరికీ ఉండేటువంటి విషయాన్ని చెప్తా. అంగణ్ మాజ్ఞాల తరశర్, అందమైనటువంటి భూమి, రకరకాల చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈ భూముల్లో మనం చూస్తూ ఉంటాం. దీన్ని పాలించేటువంటి వాడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది, ఎంత ఆశతో ఉంటాడు వాడంతా కూడా. తర్వాత పృథు చక్రవర్తి మనకి వామనావతారంలో కూడా చెప్తాడు కదా, కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందరే వారేరి శ్రీ మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే. వాళ్ళకి ఏదైనా పేర్లున్నాయా, ఎంతమంది రాజులు ఉన్నారు? ఆ బలిచక్రవర్తితో చెప్పేటువంటి మాటలు వామనమూర్తి ఎంతోమంది రాజులు ఉన్నారు. ఆశాపాశముతా గడున్నడుపు లేదంతంబు రాజేంద్ర వారాశి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూరినన్. ఈ మొత్తం భూమి అంతా కూడా ఉండేటువంటి, ఈ సముద్రం చుట్టూ వేలగా ఉండేటువంటి భూమి అంతా కూడా ఇచ్చినా కూడా ఆశాపాశము తా గడున్నెడుపు, అది ఎక్కడ అంతం అనేటువంటిదే ఉండదు. పృథు చక్రవర్తి లాంటివాడు వచ్చి, గయుడు లాంటివాడు వచ్చి ఏదైనా పొందగలిగారా ఈ లోకంలో? పృథువు అనేటువంటి ఒక గొప్ప మహారాజు, ఆయన వేణుడు అనేటువంటి వాడికి పుట్టాడు. వేణుడు అనేటువంటి వాడేమో పరమ దుర్మార్గుడు. ఎలాంటి వాడు అంటే, ఎవరైనా యజ్ఞయాగాది క్రతువులు చేస్తే చేయకూడదు, నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి, మీరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారా అని చెప్పి ఎవరైతే చేస్తారో వాళ్ళని హింసిస్తూ ఉన్నటువంటి పరమ దుర్మార్గుడు.
అలాంటి వాడిని పట్టుకొని వాడిని మధిస్తే వాడిలో పృథువు అనేటువంటి మహనీయుడు పుట్టాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం పాలించడానికి ఏమీ లేదు, భూమి సస్యశ్యామలంగా లేదు, భూమే ఒక ఆవు రూపాన్ని ధరించి సస్యాలు తినడం ప్రారంభించింది. అంటే చూడండి, ఎప్పుడైతే యజ్ఞయాగాది క్రతువులు చేయరో దేవతలు ఆకలితో ఆలమటిస్తారు. పర్జన్యాద్ అన్న సంభవ అన్నాద్భవంతి భూతాని అని అంటారు కదా, యజ్ఞం చేస్తేనే వాన పడుతుంది, వాన పడితే సస్యాలు వస్తాయి, ఆ సస్యాల వల్ల మనం ఆహారం తీసుకుంటాం, మళ్ళీ మనం ఆహారం తీసుకుని మళ్ళీ ఆ ఆహారంలో కొంత భాగం యజ్ఞయాగాది చేసి మళ్ళీ వాన పడతాయి. ఇది ఒక సైక్లింగ్. డిసెంబర్ తర్వాత జనవరి, మళ్ళీ డిసెంబర్ తర్వాత ఇది ఒక చక్రం అన్నమాట. దాన్ని మనం ఎప్పుడైతే ఆపేస్తామో మిగతా పనులు జరగవు. నేను ఉద్యోగం చేయకపోతే నాకు జీతం పడుతుందా? పడదు కదా. ఉద్యోగం చేస్తే జీతం పడుతుంది, ఉద్యోగం చేయకపోతే జీతం పడదు, సెలవు పడితే జీతం కట్ అవుతుంది. ప్రతిదానికి ఒక క్రమం, ఒక ఇది ఉంటుంది కదా, చక్రంలా తిరుగుతూ ఉంటుంది కదా. భోజనం వంట చేసుకుంటే అన్నం తింటాం, వంట చేసుకోకపోతే పస్తు కూర్చోవాలి. ఏదైనా అంతే, కష్టపడ్డామా డబ్బు వస్తుంది, కష్టపడలేదా డబ్బు రాదు. ప్రతిదానికి అంతే కదా. మనం చేసేటువంటి పని దేవతలు సంతృప్తి పడి వాళ్ళు వర్షాలు కురిపిస్తారు. అలాంటిది ఈ వేణుడు అనేటువంటి వాడు యజ్ఞయాగాది క్రతువులు చేయకండి, నేనే దేవుణ్ణి అని చెప్పి మహర్షులంతా హింసిస్తూ ఉంటే చివరికి వీడు చచ్చేంత వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. చచ్చిన తర్వాత వాడికి పృథువు అనేటువంటి మహారాజు పుట్టాడు, కానీ పాలించడానికి ఏముంది? ఏమీ లేదు. ఇక్కడ మొత్తం దుర్భిక్షమే తప్ప ఏమీ లేదు. ఈ పృథువు అనేటువంటి వాడు విష్ణువంశతో జన్మించినటువంటి ఒక మహనీయుడు. ఈ భూదేవి ఏం చేసిందంటే గోరూపాన్ని ధరించి భూమికి కూడా ఆకలేస్తోంది, సస్యాలు లేవు భూమిలో. ఎవరైనా పాపం రైతులు గనక నారు వేస్తారు చూసారా, ఆ బీజావాపనం చేస్తారు కదా, బీజాలు వేస్తే ఆ ఆకలికి ఆ బీజాలు తినడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు చూడండి, భూమే మనం వేసినటువంటి బీజాన్ని తినడం ప్రారంభిస్తే మొక్కరాదు, అంతే కదా. అంటారు సస్యాని స్వయమత్తి చేత్ వసుమతి మాతా శిశుం హంతి చేత్ అని అంటారు. భూమిలో పెట్టినటువంటి గింజల్ని తాను తినాలి అని గనక భూదేవి అనుకుంటే మనకు పంటలు పండవు. పిల్లవాడిని చంపాలి అని గనక తల్లి అనుకుంటే ఏ క్షణంలో అయినా చంపేస్తుంది, అది మనం చెప్పలేం. కాబట్టి ప్రతి వాడు దయ చూపిస్తున్నారు కాబట్టి మనం ఈ భూలోకంలో మనుతూ ఉన్నాం. ఇక్కడ భూమి కూడా ఏం చేస్తోంది? ఆకలి వేస్తోంది. ఆ సస్యాలు తనే తినడం ప్రారంభించింది. పృథు చక్రవర్తి కోపం వచ్చింది, ఒక్కసారి బాణం ఎక్కువ పెట్టాడు దాని మీదకి, ఆ ఆవు మీదకి. అప్పుడు ఆ ఆవు మాట్లాడింది, నాయన మీ నాన్న చేసినటువంటి పుణ్యం ఇదంతా కూడా, ఈ దుర్భిక్షం అంతా మీ నాన్న చేసిందే. ఆకలి వేస్తోంది, నాకే కాదు దేవతలు అందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, వాళ్ళు వర్షాలు కురిపిస్తారా? కురిపించరు కదా. కాబట్టి నువ్వన్నా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. మనువునే ఒక దూడగా చేసి నా పాలను శ్రవింపజేస్తే తద్వారా ఈ భూమి అంతా కూడా సస్యశ్యామలమవుతుంది అంటే తద్వారా అతను చేశాడు, తద్వారా భూమి అంతా సస్యశ్యామలమైంది అని చెప్పి పృథువు చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని చెబుతూ, ఆ పృథువు కూడా 100 యాగాలు చేద్దామని అనుకున్నాడు, 99 యాగాలు చేశాడు. 100 యాగాలు చేద్దాం అనుకుంటే ఇంద్రుడు కాస్త యాగం జడగొట్టడానికి వచ్చాడు. కోపం వచ్చింది, ఇంద్రుడి మీదే బాణాన్ని ఎక్కువ పెట్టాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, ఒరే అంత కోపం పలికిరాదురా నాయన, నువ్వు సాక్షాత్తు విష్ణు యొక్క అంశతో పుట్టినటువంటి వాడివి, ఒక కార్యం చేయడానికి ఈ లోకంలో వచ్చావు, ఆ యాగం చేస్తే ఏంటి, చేయకపోతే ఏమిటి, ఇంద్రపదవి ఏదైనా గొప్పదనుకుంటూ ఉన్నావా? నువ్వు చేయకుండానే ఆ 100 యాగాలు చేసినటువంటి ఫలాన్ని నేను నీకు ఇస్తున్నాను అంటేనే అపమానేశాడు ఆయన. ఏదన్నా సుఖపడ్డాడా ఆయన? మాత్రం ఆయన కూడా ఏం ఈ ఆశ అనేటువంటిది నువ్వు రాజు అయినా ఎవరివైనా ఆశ అనేటువంటి దానికి అంతనే. మాజ్ఞాలత్ అరశర్ అభిమాన భంగమాయి వందు, వాళ్ళ అభిమానాన్నంతా కూడా పోగొట్టుకుని, అభిమానము అంటే చెప్పాం కదా, అభిమానం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఎవరి అభిమానం? నేను పురుషుణ్ణి అనే అభిమానం, నేను స్త్రీని అనేటువంటి అభిమానం, నేను లేకపోతే రాజుని అనే అభిమానం నెమ్మదిగా పరిక్రమిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారు? ఆ స్త్రీత్వమైనటువంటి అభిమానాన్ని కూడా మేము పోగొట్టుకున్నాం, మేము స్త్రీలము అనే విషయం కూడా మర్చిపోతూ ఉన్నాం. ఎందువల్ల అంటే నువ్వు పరమ పురుషుడివి, నువ్వే ఈ లోకంలో, నువ్వు తప్ప కోరదగినటువంటి పురుషులు ఎవరూ కూడా లేనే లేరు. మిగతా పురుషుల వాడు శరీరం ధరించారు కాబట్టి పురుషులుగా ఉన్నారు, కానీ పరమ పురుషుడు అయినటువంటి వాడివి నువ్వే కదా నాయనా అని చెబుతూ, మా స్త్రీత్వ ప్రయుక్తమైన అహంకారాన్ని కూడా, మాకు ఒక అహంకారం ఉన్నది, మనం ముందు భాషలో కూడా చెప్పుకున్నాం. ఏమిటి అహంకారాలంటే, కృష్ణ పరమాత్మ నా సౌందర్యాన్ని చూసి వస్తాడు కదా అని ఒక గోపిక అనుకుంది, ఒక గోపిక నా యొక్క నేత్ర సౌందర్యాన్ని చూసి వస్తాడు కదా అని ఒక గోపిక అనుకుంది కదా నేను ఇంత మంచి ప్రతిభా పాఠవాలు కలిగిన దాని కదా అని ఒక గోపిక అనుకుంది. అందరికీ అది కూడా ఒక అహంకారమే కదా, దాని సాత్విక అహంకారం అంటాం, తప్పేం లేదు, కానీ అది కూడా అహంకారమే. పరమాత్మకు అది కూడా ఇష్టం ఉండదు.
నువ్వు వదిలేస్తే పూర్తిగా వదిలేస్తేనే ఆయన దాంట్లో చేతిలో పెడతాడు. నేను ఒక చెయ్యేస్తాలే అన్నావు అనుకో, నీ చెయ్యి నాకెందుకురా అంటాడు ఆయన. నీ చెయ్యి నాకెందుకు? ఇప్పుడు ఒక పెద్ద బరువు మోస్తూ ఉన్నాడు ఒక ఆయన, ఊరిని అట్లా ఒక చెయ్యి పెట్టాం మనం, చెయ్యి పెట్టి నేను కూడా మోసాను అంటే ఏదన్నా దాంట్లో అర్థం ఉందా? ఆ బరువు మొయ్యాల్సి వాడు మోస్తూ ఉంటే ఒక చెయ్యి మాత్రం వేస్తే ఎట్లా కుదురుతుంది? నువ్వు అది కూడా ఆయన ఇష్టమే పడడు. గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది రాముడికి రావణాసురుడికి. రావణాసురుడి చేతిలో బాణం కాస్త విరిగిపోయింది, కానీ రాముడు మాత్రం బాణాలు వేస్తూనే ఉన్నాడు. రావణాసురుడికి అనుమానం వచ్చింది, అదేమిటి మర్యాదా పురుషుడు కదా రాముడు, అయినా కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాడే నాతో, నా చేతిలో ఆయుధం లేనప్పుడు యుద్ధం చేయకూడదు కదా, యుద్ధధర్మం కాదు కదా, ఇంత అన్యాయంగా ఉన్నాడే రామచంద్రమూర్తి అని ఆలోచించుకుంటూ ఉంటే రామచంద్రమూర్తి బాణాన్ని బాణాన్ని ఇలా పట్టుకున్నాడు. ఇక్కడ బాణం విరిగింది, ఇక్కడ బాణం విరిగింది, చేతిలో మాత్రం ముక్క మాత్రం ఉంది. అది కూడా ఉండడానికి వీల్లేదు. రాముడు యుద్ధం చేస్తే ఎదురుగా ఉన్నటువంటి వాడి చేతిలో ఇంత ఉన్నా ఉండనివ్వడు ఆయన. అది కనుక నువ్వు వదిలేసావు అనుకో, అప్పుడు ఆయన వదిలేస్తాడు. ఆయన వదిలేశాడు. ఆయన సరే నువ్వు బాగా అలసిపోయావు, రథం దెబ్బతింది, ఆ గుర్రాలన్నీ దెబ్బతిన్నాయి, నీ ఆయుధాలన్నీ దెబ్బతిన్నాయి, బాగా అలసిపోయావు, వాళ్ళు వెళ్ళు, రేపు యుద్ధం చేయడానికి రా అన్నాడు. అంటే అది కూడా ఉండకూడదు నువ్వు పరమాత్మను ఆశ్రయించేటప్పుడు. ద్రౌపది వృత్తాంతం చూసుకోండి, ఎంత కష్టపడిందండి. నిండు సభలో అంతమంది మహనీయులు ఉన్నట్టు, గొప్ప గొప్ప మహనీయులు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి మహనీయులంతా ఉన్నారు. వాళ్ళంతా ఉన్నప్పుడు అక్కడ తాను ఒక ప్రశ్న వేసింది, ధర్మరాజు నిజంగానే ఓడిపోయాడా, తను ఓడిపోయి నన్ను ఓడిపోయాడా, లేకపోతే నన్ను ఓడిపోయి తన్ను ఓడిపోయాడా అని ఒక గొప్ప ప్రశ్న వేసింది. వేస్తే దానికి సమాధానం ఎవరూ చెప్పలే. ఎందుకంటే ధర్మాన్ని మన తల మీద పెట్టుకుంటే ఆ పాపం మనకి చుట్టుకుంటుందని. ధర్మరాజే ఆడాడు కదా, ఆ పాపం ఏదో ఆయన మీదే పోని అని వదిలేశారు అంతా కూడా. అంతే కదా, న్యాయస్థానంలో అత్యుత్తమమైనటువంటి న్యాయస్థానం ఏదైనా తీర్పిచ్చింది అనుకోండి, ఆ తీర్పును మనం విమర్శించకూడదు, అదొక ధర్మమే కదా. అత్యుత్తమమైనటువంటి న్యాయస్థానం ఒక తీర్పును కనుక ఇస్తే ఆ తీర్పును గురించి నేను కనుక మాట్లాడితే నేను శిక్షార్హుణ్ణి, అది మాట్లాడడానికి వీలేదు. అట్లానే నిజంగా ఒకవేళ ఆ తీర్పు సరి అయినది కూడా కాకపోయి ఉండవచ్చును, ఆ తీర్పు సరి అయినది కూడా కాకపోయి ఉండవచ్చును, అయినా కూడా ఉత్తమమైనటువంటి న్యాయస్థానం మీద మనకు ఉండేటువంటి మర్యాదతో మనం మాట్లాడకూడదు, ఇది ధర్మము. అలాగే అత్యుత్తమమైనటువంటి ధర్మ అధీశ్వరుడైనటువంటి ధర్మరాజు నిజంగానే పొరపాటు చేసి ఓడిపోయినా మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందువల్ల చిట్ట చివరి నిర్ణయం ధర్మరాజుదే అని వీళ్ళెవరూ మాట్లాడాల. ఆవిడ అలాంటి పరిస్థితుల్లో ఏకవస్త్రగా ఉంటే ఎంత బ్రతిమలాడినా జ్ఞానమే లేనటువంటి పశువుల్లా ప్రవర్తించారు ఈ కౌరవులంతా కూడా. చూడండి, చావ చచ్చిపోయి గొప్ప గొప్ప పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు 5 భర్తలు ఉన్నారు. ఆ 5 భర్తలు కూడా చావ చచ్చిపోయి సిగ్గు చచ్చిపోయి అలాగే ఉన్నారే కానీ అదేమిటి అట్లా చేస్తారో అని అనగలిగారా? ఒక్కొక్కళ్ళు ఎంత గొప్పవాళ్ళు. యమధర్మరాజు అవతారమేమో ధర్మరాజు, ఇంద్రుడి అవతారం అర్జునుడు, వాయు అవతారం భీముడు, అశ్విని దేవతల అవతారం నకుల సహదేవులు. అంటే వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత పరాక్రమవంతులుగా ఉండాలి. సరే నేను కాదనడల్లా, ఒక సామాన్య ప్రజానీకం వెళుతూ ఉంటుంది ఒక రోడ్డు మీద, ఎవరైనా ఒక అబలను ఎవరైనా ఏడిపిస్తూ ఉంటే మనం ప్రశ్నిస్తామా లేదా? ఎలా ఒళ్ళు కొవ్వెక్కిందా ఏమనుకుంటున్నాం? నిండుగా వెళ్ళేటువంటి ఈ రోడ్డు మీద ఒక అమ్మాయిని ఇబ్బంది పడతావా అని అడుగుతామా లేదా? దానికి మనం రాజులమయ్యి మన మీద కిరీటాలు ఉండి మన చేతుల్లో కత్తులు ఉండి ధనుర్బాణాలు ఉండాలా? ఏం అవసరం లేదు కదా, సామాన్యమైనటువంటి విషయం కదా. ఒక రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎవరైనా ఒక స్త్రీని ఒకళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని ఆపి దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు సామాన్యమైన మనిషికి కూడా ఉంది కదా. ఆ ధర్మాన్ని ఎందుకు విస్మరించారు వీళ్ళంతా కూడా? నిండు సభలో ద్రౌపది తమ భార్య కాదనడల్లా, కానీ భార్యగా చూడొద్దు, ఒక స్త్రీగా చూడండి. అక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని నివారించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మీకు కలగకుండా పోయిందే. నిజంగా ఎంత అన్యాయమో చూడండి. అలాంటి సందర్భాల్లో చేతనైన వాళ్ళు కూడా చావచచ్చి సిగ్గు లేకుండా అలా ఉంటూ ఉంటే 5 భర్తలు, ఒకళ్ళకి 5 ఉన్నారు, 5 ఏమి చేయలేకుండా ఉన్నారు. ధర్మాన్ని చెప్పవలసినటువంటి భీష్మ పితామహుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా మౌనం వహించారు. ఆ సందర్భంలో ఏమి చేసింది ఆవిడ? ఎవరిని ప్రార్థించింది? కృష్ణ పరమాత్మను ప్రార్థించింది. అంతవరకు ఒక్కొక్కళ్ళ కాళ్ళు పట్టుకుంది, ఎవరు కనికరించాల. ఏమి చేసింది చివరికి? ద్వారకానిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. స్త్రీత్వ ప్రయుక్తమైనటువంటి అప్పటి వరకు చీర పట్టుకుంది, కానీ అర్థమైపోయింది వీళ్ళెవరూ కాపాడలేరు, పోయేదేదో పోతుంది, మనం చేయగలిగింది ఏమీ లేదని రెండు చేతులు పైకెత్తి ఆ కృష్ణుని ప్రార్థించింది. అప్పుడు ఆయన కాపాడాడు. అప్పటి వరకు ఎవరిని ప్రార్థించింది? అందరినీ అడుక్కుంది. భీష్ముని అడుక్కుంది, ద్రోణుని అడుక్కుంది, ధృతరాష్ట్రుని అడుక్కుంది, ఎవరు కాపాడలేదే.
అంటే ఈ అహంకారము అంటే స్త్రీత్వ ప్రయుక్తమైన అహంకారము ఇదంతా కూడా శరీరాన్ని బట్టి వస్తుంది. కానీ పరమాత్మ దగ్గర నువ్వు అవన్నీ పెట్టుకోకూడదు. నేను రాజుని అని అనుకోకు, నేను బంటుని అనుకోకు, నేను పురుషుణ్ణి అని అనుకోకు, నేను స్త్రీ, నేను జీవుణ్ణి, అంత మాత్రమే. ఈ శరీరాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఈ శరీరంతో నీకు నేను పని చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాను నాయనా, నువ్వే కాపాడాలి. ఈ శరీరాన్ని, జీవితాన్ని నాకు ఇచ్చావు కాబట్టి దీన్ని నువ్వు ఎట్లా అయినా కడతీర్చాలి అని ప్రార్థించు. పరమాత్మ తప్పకుండా అంగీకరిస్తాడు. అలా అంగన్మాజ్ఞాల తరచిన అభిమాన భంగమాయి వందు నిన్ పళ్ళిల్ కట్టెలకియే సంగమిరుప్పార్బో, నిన్ను వచ్చి ఆశ్రయించినట్లుగా. ఎంతమందిని ఆశ్రయిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ప్రతివాడు అభయప్రదానం మాత్రం చేస్తాడు, కాపాడుతాడా? అభయప్రదానం చేయగలిగినటువంటి వాడు కేవలం ఒకడు మాత్రమే, అది పరమాత్మ మాత్రమే. ఇంకెవడన్నా ఊరికినే మాటలు మాత్రం చెప్తాడు. రామావతారంలో సీతాదేవికి చెప్తాడు రాముడు, అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత. ఓ సీత, నేను నా ప్రాణాలను విడిచిపెడతాను, నిన్ను విడిచిపెడతాను, లక్ష్మణస్వామిని విడిచిపెడతాను, కానీ నా ప్రతిజ్ఞను మాత్రం నేను విడిచిపెట్టను అని అంటాడు. అది పరమాత్మకు ఉండేటువంటి తత్వం, తన ప్రతిజ్ఞను విడిచిపెట్టకపోవడం. మనకు భారతంలో ఒక ఇతివృత్తం వస్తుంది. జనమేజయ మహారాజు చాలా గొప్పవాడు, పరీక్షితు యొక్క కొడుకు. పరీక్షితు ఎవరి వల్ల చనిపోయాడు అంటే తక్షకుడు అనేటువంటి పాము వల్ల చనిపోయాడు. ఆ విషయం జనమేజయుడికి తెలియదు. ఆ తెలియనటువంటి జనమేజయుడి దగ్గరికి వచ్చి ఉదంక మహర్షి వచ్చాడు. వచ్చి ఆయన్ని బాగా ఇది చేసి, నాయన నీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా, కలిపురుషుణ్ణి కూడా లోకంలోకి రానివ్వకుండా చేసినటువంటి మహనీయుడు, అలాంటి వాడిని తక్షకుడు అనేటువంటి ఒక పాము సంహరించాడు, కాబట్టి పాములు చాలా దుర్మార్గమైనటువంటి, దాన్ని సంహరించాలి అని వాడికి నూరిపోస్తే జనమేజయుడు అనుకున్నాడు ఈ లోకంలో పాములే లేకుండా చేద్దామని గొప్ప యాగాన్ని తలబెట్టాడు ఆయన. సృష్టిలో ఈ ప్రాణే ఉండకూడదు అని ఎవడన్నా చేస్తాడా యాగం? దాన్ని చేయించాల్సినటువంటి వాడికి ఒక అర్హత ఉండాలి, చేసేవాడికి ఒక జ్ఞానం ఉండాలి. సరే, జనమేజయుడు చిన్నపిల్లవాడు, పాపం తెలియదు అతనికి, తల తండ్రి ఎట్లా మరణించాడో కూడా తెలియదు. అట్లాంటి వాడికి వచ్చి నూరిపోసి నువ్వు యాగాన్ని చెయ్యి అన్నాడు. బాగానే ఉంది, యాగం ప్రారంభించాడు, సర్పయాగం, గొప్ప సర్పయాగం. ఆ సర్పయాగంలో ఏదైనా ఒక పాముని అలా స్మరించుకుని అంటే ఆ పాము వచ్చి పడి ఎక్కడ ఉన్నా, అది హిమాలయాల్లో ఉండని లేకపోతే ఆఫ్రికాలో, అనకొండాయ స్వాహ అంటే ఆఫ్రికాలో ఉన్న వచ్చి పడాల్సిందే, ఇక దానికి గత్యంతరం లేదు. అలా గొప్ప యాగాన్ని చేస్తూ ఉన్నారు. తక్షకుడు కాస్త, తక్షకుడు ఎవరు? స్వయాన ఈ పరీక్షితు మహారాజుని సంహరించడానికి కారణభూతులైనటువంటి వాడు, ఆయనే కాటు వేసింది. ఈ తక్షకుడు కాస్త వెళ్ళి ఇంద్రుడిని ఆశ్రయించాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నిజంగా నువ్వు ఐరావతం మీద వస్తూ ఉంటే మా కళ్ళు జిగేలుమని మెరిసిపోతూ ఉంటాయి, నువ్వు అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి అనగానే ఇంద్రుడికి ఆనందం కలిగింది. నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఏమీ లేదు, సర్పయాగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సర్పయాగం నుంచి నువ్వు కాపాడాలి అని ప్రాధేయపడ్డాడు. అదంత పని, నిన్ను అండగా ఉన్నాను అన్నాడు. నువ్వు రా, నా దగ్గర ఉండు అన్నాడు. ఉండిపోయాడు తక్షకుడి దగ్గర. తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయించి ఉన్నాడు. సరే, యాగం చేస్తూ ఉన్నారు. తక్షకుడి వంతు వచ్చింది. తక్షకుడే ముఖ్యమైనటువంటి పాము, ఆ కారకుడే తక్షకుడు కదా. చూడండి, ఎవరి మీద మనకు శత్రుత్వం ఉందో వాడిని సంహరించాలి. ఈయన సర్పయాగమే చేస్తూ ఉన్నాడు. పాపం మిగతా పాములన్నీ చచ్చాయి. ఈ తక్షకుడికి వంతు వచ్చింది. ఈ తక్షకుడు కాస్త వెళ్ళి ఇంద్రుడిని పట్టుకున్నాడు. ఇంద్రుడిని పట్టుకుంటే చూశారు, వాడు రావడంలా ఎంతసేపు ఇక్కడికి, సేంద్ర తక్షకాయ స్వాహ అని అన్నారు. ఇంద్రుడితో కూడా తక్షకుడితో వచ్చి ఈ యాగగుండంలో పడిపోవాలి అని. మొదటికే మోసం వచ్చింది. ఈ ఇప్పుడు వాడిపోతే పోతాడు, సింహాసనం కూడా కదులుతూ ఉంది, వస్తోంది, సింహాసనం వచ్చేసింది, ఈ యాగగుండంలో పడిపోవాలి. వెంటనే అన్నాడు కదా, నీ కర్మ ఏదో నువ్వు కాల్చుకో, నన్నెందుకు చంపుతావు, నువ్వు పోరా అని నెట్టేశాడు ఆయన. పోరా, నీ కాలుతో ఒక తన్నుదని నువ్వు పోరా అన్నాడు. ఈయన పాటకి ఈయన బ్రతుకుని కాపాడుకున్నాడు. ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తావా? ఎవరిని ఆశ్రయించాలి? అంగన్మాజ్ఞాల తరచర అభిమాన భంగమాయి వందు నిన్ను పళ్ళిల్ కట్టెలకి ఏ సంగమిరుప్పారు, నిన్ను ఆశ్రయించాలి. నువ్వు ఎలాంటి వాడివి? మాట ఇస్తే తప్పనటువంటి వాడివి, అలాంటి వాడిని కదా ఆశ్రయించాల్సింది. ఇలాంటి తుచ్చులైనటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే, మాట ఇస్తే వాళ్ళు నిలబెట్టుకోగలరా అని చెబుతూ, அபிமான பங்கமாய் வந்து நின் పళ్ళిల్ కట్టుకి ఏ సంగమిరుప్పారుబో వందు తలైపెయ్దో మా శిరస్సులంతా కూడా నీ పాదారవిందాల దగ్గర పెడుతున్నామయ్యా, నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాం. కింగిడివాయి చేత తామరై పూపోలే శంగని శ్రీచ్చిదే ఎమ్మేలు వీడావో, నీ నేత్రాలు ఒక్కసారి తెరవకు, నీ నేత్ర సౌందర్యాన్ని చూసి మా మతులన్నీ కూడా పోతాయ్యా, మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. కాబట్టి ఆ అనుగ్రహాన్ని కొంచెంగా వర్ణించు. పరమాత్మ కనుక ఒక్కసారి వరం ఇచ్చాడనుకోండి, మనకే ఏమి ఉబ్బి తప్పిపోతాం, ప్రాణాలు కూడా పోతాయి. ఈ శరీరం భరించలేదు. శరీరం మనం చెప్పాం కదా, ఎక్కువ సంతోషాన్ని ఆస్వాదించలేదు, ఎక్కువ దుఃఖాన్ని పొందలేదు. మీరు ఎక్కువ నవ్వినా,
ఏడిస్తే అట్లాకు దుఃఖం వస్తే ఏడుపు వస్తుంది, అది తెలిసిందే. కానీ నవ్వినా కూడా కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఎందువల్ల? ఈ శరీరం తట్టుకోలేదు. ఎక్కువ నవ్వుతూ ఉన్నారు అనుకోండి, కంటిలో నుంచి నీళ్ళు వస్తాయి. ఎందువల్ల అంటే శరీరం తట్టుకోలేదు, అంత పరిమితమే మనకి. దానికి మించి ఎక్కువ తట్టుకుని కొంత నవ్వి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎక్కువ నవ్వు వస్తే చచ్చిపోతారు, ప్రాణమే పోతుంది. ఎక్కువ ఏడుపు వస్తే చచ్చిపోతారు. వీడు దేనికి తట్టుకోలేదు ఈ శరీరం. కాబట్టి మేము మనుష్య రూపంలో ఉన్నామయ్యా. కాబట్టి నువ్వు కింకిణివా చేతి తామరై పువ్వు పోలే. ఇంకా నీ కృష్ణావతారం, వీళ్ళకి ప్రాణాల మీద ఏమి తీపి లేదండి ఈ గోపికలందరికీ. ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు ఈ కృష్ణావతారంలో ఉన్నావు. ఈ కృష్ణావతారాన్ని పూర్తిగా మేము ఆస్వాదించాలి అనుకుంటున్నావు కాబట్టి మమ్మల్ని బ్రతకనివ్వు. ఆ బ్రతకనిచ్చే విధంగా నీ అనుగ్రహాన్ని ప్రసరించు. కింగిణివాయి చేతి తామరెప్పు పోలే శంకణి శ్రీచిరిదే ఎమ్మేలుయా. ఎర్రైనటువంటి నేత్రాలు, తామర పుష్ప లాంటి ఆ నేత్రాలని కొంచెం కొంచెంగా కను విప్పారి మా మీద ప్రసరించవయ్యా. ఎంగేల్ మిళ్ళావో తింగళు మాజితేను వెళుందార్పోల్, సూర్యచంద్రులు ఒక్కసారిగా ఉద్భవించారా అన్నట్టు ఉండేటువంటి ఆ నేత్ర సౌందర్యాన్ని మాకు చూపించి, అంగ నిరండం కొండెంగళ్ మేల్ నోకుదీయల్ ఎంగళ్ మేల్ శాపం ఇడందు. ఇంతకాలము నీతో ఎడబాటు అనేటువంటి జరిగింది కదా, ఈ ఎడబాటు జరిగింది అంటే ఏదో ఒక పాపం చేసుకుని ఉంటాం మేము. ఆ పాపం పోయే విధముగా, పటాపంచలయ్యే విధంగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ఈ గోపికలంతా ఆ కృష్ణ పరమాత్మను తమ అహంకార, స్త్రీత్వ ప్రయుక్తమైనటువంటి అహంకారాన్ని కూడా విడిచిపెట్టి వచ్చాం. ఏ కాలంలో ఆ త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ద్రౌపదికి ఏదైతే స్త్రీత్వ ప్రయుక్తమైన ఆ అహంకారాన్ని విడిచిపెట్టి నిన్ను ప్రాధేయపడిందో, ఆ విధముగా మేము కూడా నిన్ను ప్రాధేయపడుతున్నామయ్యా. పురుషోత్తముడైనటువంటి వాడివి నువ్వు, నిన్ను తప్ప ఎవరిని ఆశ్రయిస్తాం అని చెప్పి ప్రార్థించారు. మరి రేపటి పాశురంలో కృష్ణ పరమాత్మ లేచి వచ్చాడా అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి వేదాంతపరమైనటువంటి అర్థాలు కలిగిన ఈ తిరుప్పావి అనే ప్రబంధాన్ని మనకు అందించినటువంటి ఆ గోదమ్మ యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ, శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.